హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకున్నాం మహాభారతం వారిని డైరెక్ట్గా పోర్ట్రే చేసిన వెబ్ సిరీస్ కురుక్షేత్రం గురించి. మనం చూసిన మహాభారతంలో జరిగిన కురుక్షేత్రం వార్ గురించి ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో మెయిన్గా వార్ మీద ఫోకస్ చేశారు. యుద్ధం ఎలా స్టార్ట్ అయింది అండ్ స్టార్ట్ అయిన టైంలో వార్లో ఏమేమి చేశారు వాటి గురించి ఎక్కువ చూపించారు. మీకు తెలుసు కదా, పాండవులు వర్సెస్ కౌరవుల మధ్య జరిగే అతిపెద్ద యుద్ధం కురుక్షేత్రం. యుద్ధం ముందు వార్ ఫేస్ చేసిన డౌట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవి మనకి డైలాగ్స్లో ఎక్స్ప్రెషన్స్లో క్లియర్గా తెలుస్తాయి. ఇది యానిమేషన్లో ఉంటుంది, బట్ వెబ్ సిరీస్ టైప్లో ఉంది. బట్ డోంట్ అండర్ ఎస్టిమేట్ విజువల్స్, క్యారెక్టర్ డిజైన్, లైట్, వార్ సీన్ అన్నిట్లో క్వాలిటీ టాప్ నాచ్ ఉంది. టోటల్ 9 ఎపిసోడ్స్, ఈచ్ జస్ట్ 18 to 20 minutes. ఈచ్ ఎపిసోడ్ 20 minutesలో కంప్లీట్ అయిపోతుంది. సో ఫాస్ట్గా చూసేయచ్చు, డ్రాగ్ లేదు. లాస్ట్ 2 episodes అయితే చాలా బాగున్నాయి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కురుక్షేత్రంని మోడర్న్ స్టైల్లో చూపించారు, బట్ సోల్ మెయింటైన్ చేస్తూ ప్రజెంట్ చేశారు. వార్ సీక్వెన్సెస్ రియలిస్టిక్ అండ్ సినిమాటిక్గా ఫీల్ అవుతూ ఉన్నాయి. నాకు పర్సనల్లీ ఇంత రియలిస్టిక్గా వార్ పైన ఫోకస్ చేసిన వర్షన్ రేర్గా అనిపించింది. మన ఎస్ఎస్ఆర్ రాజమౌళి డైరెక్టర్ మహాభారతాన్ని తీయాలనుకుంటే దీన్ని రిఫరెన్స్గా తీసుకొని చేయొచ్చు. ఓవరాల్గా కురుక్షేత్రం అయితే చూడొచ్చు, చాలా బాగుంది. నా రేటింగ్ 5 out of 4.5 ఇస్తాను. టైం దొరికితే డెఫినెట్గా చూడండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మావా యుద్ధం ఆపే టైంలో ధర్మం మాత్రమే నిజంగా గెలుస్తుంది. అదే కురుక్షేత్ర యుద్ధం. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.